మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనం అపోస్తలుల కార్యముల గ్రంథములోని ఒక అద్భుతమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. దేవుని కోసం ఒక వ్యక్తి ఎంతగా తపించాడో తెలియజేసే ఒక శక్తివంతమైన కథ ఇది. ఈ వాక్యాలు ఒక అద్భుతమైన కలయికకు మనల్ని తీసుకెళుతున్నాయి. ఒక ఉన్నత అధికారి, ఆయన ఆత్మదాహం, ఈ ప్రయాణాన్ని మనమిప్పుడు గమనిద్దాం. సరే, ముందుగా ఈ అధికారి చేసిన ప్రయాణం గురించి ఆలోచిద్దాం. అసలది ఎంత పెద్ద ప్రయాణమో మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అనుకునేలాంటి మామూలు ప్రయాణం అస్సలు కాదు. దాదాపు 1500 మైళ్ళు. ఆలోచించండి. అంటే ఇప్పటి సుడాన్ దేశం నుండి యెరూషలేము వరకు. అది కేవలం ఒకవైపు ప్రయాణం మాత్రమే. అంటే ఇదేదో సరదాగా చేసిన విహారయాత్ర కాదు కదా. సత్యదేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక బలమైన, ఒక తీవ్రమైన దాహం అతన్ని నడిపించింది. ఒక్కసారి ఆలోచించండి. ఆయనకున్న హోదా, అధికారం, ఆ సౌకర్యాలు, వీటన్నింటినీ వదిలిపెట్టి ఇంత కష్టమైన ప్రయాణానికి సిద్ధపడ్డాడంటే ఆ దాహం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ ఐథియోపియుడు ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలోనే వేరే ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? సమరయ పట్టణంలో అయితే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవం జరుగుతోంది. జనాలు గుంపులు గుంపులుగా ప్రభువైపు తిరుగుతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు. ఆ పట్టణమంతా సంతోషంతో నిండిపోయింది. అలా ఒకచోట గొప్ప ఉజ్జీవం జరుగుతున్నప్పటికీ దేవుని దృష్టి ఎక్కడుంది? నిర్మానుష్యమైన ఎడారి దారిలో ప్రయాణిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి మీద, దేవుని కోసం వెతుకుతున్న ఆ ఒక్క హృదయం మీద ఉంది. చూడండి, ఒకవైపు వేలమందితో ఉజ్జీవం జరుగుతోంది, మరోవైపు ఎడారిలో ఒక్క వ్యక్తి ఉన్నాడు. అయినా పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో ఏం చెప్పాడు? ఆ జనసమూహాన్ని విడిచిపెట్టి ఈ ఎడారి దారికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? దేవుని దృష్టి ఎంత వ్యక్తిగతమైనదో కదా. అవును, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఆయన బలపర్చాలని చూస్తున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుని కోసం ఆశపడేవారిని ఆయన వెతుకుతాడు. వారికోసం మార్గాన్ని సిద్ధం చేస్తాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ అధికారి దగ్గరికి వద్దాం. అంత సుదీర్ఘ ప్రయాణంలో ఇంటికి తిరిగి వెళ్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చాలా ముఖ్యమైన పని చేస్తున్నాడు. అదేంటంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ రోజుల్లో పుస్తకాలు ఇలా సులభంగా దొరికేవి కావు కదా. ముద్రణ యంత్రాలు లేని కాలమది. లేఖనాలను జంతువుల చర్మాలపై ఎంతో జాగ్రత్తగా చేత్తో రాసేవారు. అలాంటి యెషయా ప్రవక్త గ్రంథపు చుట్టను ఆయన యెరూషలేంలో కొనుగోలు చేశాడు. ఒక్క గ్రంథపు చుట్ట ఖరీదు ఆ రోజుల్లో ఇప్పటి లెక్కల్లో లక్షల రూపాయలతో సమానం. అంటే దేవుని వాక్యాన్ని సంపాదించడానికి ఆయన తన సంపదను వెచ్చించాడు. మరింకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అది చదువుతున్నప్పుడు అతనికి పూర్తిగా అర్థం కాకపోయినా చదవడం మాత్రం ఆపలేదు. చూడండి, అతనికి అది సరిగ్గా అర్థం కావట్లేదు. అయినా ఎందుకు చదవడం కొనసాగించాడు? ఎందుకంటే అతని పట్టుదల, అతని ఆధ్యాత్మిక దాహం ఎంత లోతైనదో చూపిస్తోంది. సత్యం పూర్తిగా అర్థం కాకముందే ఆయన దానికి ఎంతో విలువ ఇచ్చాడు. ఇక్కడే ప్రవచనం నెరవేరిన అద్భుతమైన క్షణమిది. దేవుడు జోక్యం చేసుకున్న సమయం. వెతుకుతున్న వ్యక్తిని సమాధానంతో కలపబోతున్నాడు. ఆ దైవిక నియామకం ఎలా జరిగిందో చూడండి. ఆ అధికారి యెషయా 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు, కాని ఆయనకు అర్థం కావట్లేదు. సరిగ్గా అదే సమయానికి పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును ఆ రథం దగ్గరికి నడిపించాడు. ఎంత వినయంగా ఆ అధికారి సహాయం కోరాడంటే, ఎవరైనా త్రోవ చూపకుంటే నేనెలా గ్రహించగలను అని అన్నాడు. ఆ ఒక్క వినయపూర్వకమైన ఆహ్వానంతో ఫిలిప్పు రథమెక్కి ఆ ప్రవచనం యేసుక్రీస్తు గురించేనని వివరించడం మొదలుపెట్టాడు. అంతే, ఆ క్షణంలో లేఖనాలు ఆయనకు తెరవబడ్డాయి. సరే, ఇప్పుడు సత్యం తెలిసింది. మరి ఆ అధికారి ఏమనుకున్నాడు? ఓ, అలాగా, మంచిది అని ఊరుకున్నాడా? లేదు. ఆయన స్పందన చూడండి. అందులో ఏమాత్రం సంకోచం లేదు. వెంటనే ఎంతో ఆనందంతో ఒక పని చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి? చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఇదే. సత్యమర్థమైన మరుక్షణమే ఆయన విధేయత చూపాలని ఆశపడ్డాడు. ఆయన వెంటనే బాప్తిస్మం తీసుకోవడమనేది కేవలం ఒక కార్యక్రమం కాదు. అది క్రీస్తు పట్ల ఆయన హృదయంలో కలిగిన సంపూర్ణ నిబద్ధతకు బయట కనిపించే ఒక గుర్తు. ఈ విధేయత ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? లేఖనము ఏమని చెబుతుందంటే, అతడు సంతోషించుచూ తన త్రోవను వెళ్ళెను. అవును,
ఇన్నాళ్లుగా ఆయన ఆత్మ దేనికోసమైతే వెతుకుతోందో, దేనికోసమైతే దాహంతో ఉందో దాన్ని ఆయన కనుగొన్నాడు. ఆ సంతోషం అలాంటిది మరి. ఈ ఐథియోపియుని అద్భుతమైన ప్రయాణం ఇప్పుడు మనల్ని మన హృదయాల్లోకి చూసుకోమని ఆహ్వానిస్తోంది. ఒక్కోసారి మనకు ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడు సత్యాన్ని మనకు దాస్తున్నాడా? కాదు. బహుశా ఆ సత్యాన్ని కనుక్కోవాలనే తీవ్రమైన దాహం మనలో లోపించిందేమో. ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ అధికారికి ఉన్నటువంటి దాహం దేవుని వాక్యం పట్ల మనకు నిజంగా ఉందా? ఆయనలా మనం కూడా మన సమయాన్ని, మన సౌకర్యాలని, మన డబ్బుని దేవుని కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మన ఆధ్యాత్మిక దాహం ఏ స్థాయిలో ఉంది? ఈ కథ మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. అదేంటంటే, హృదయపూర్వకంగా వెతికే వారిని కలవడానికి దేవుడెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయనే తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు. కాబట్టి మనం కూడా ఆయన సత్యం పట్ల మరింత లోతైన దాహాన్ని పెంచుకుందాం. సత్యం తెలిసిన వెంటనే విధేయత చూపించడానికి సిద్ధంగా ఉందాం. ఆయన పట్ల సంపూర్ణమైన నిబద్ధతతో జీవిద్దాం. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.